లవ్ ఫెయిలియర్ నమ్మించి మోసం చేశారంటే వాళ్ళకి శిక్ష పడాలి కానీ మీరెందుకండి చావాలి? 100% దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ టు డూ. ఎందుకంటే ఆ లవ్ ఎప్పుడు అది లవ్ వర్కౌట్ అవ్వలేదు, అది మంచి లవ్వే కాదు. దానికోసం పోయి చావడం ఏంటి, గడ్డలు పెంచుకోవడం ఏంటి, ఎందుకు? అంటే మరి ఇంకా లవ్ చేసిన మనిషి మోసం చేస్తుందంటే వీడు తట్టుకోలేక చేస్తారు కదా మ్యామ్. మోసం చేసే మనిషిని లవ్ చేసినందుకు సిగ్గుపడాలి, దాంట్ నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి. కానీ రివెంజ్ అనేది ఎలా ఉండాలి తెలుసా? మమ్మల్ని మోసం చేసేవారు ముందు మనం వాళ్ళకన్నా సూపర్ గా బ్రతికి చూపించాలండి. అదే వాళ్ళకి మనం ఇచ్చిన పెద్ద శిక్ష. అయ్యో ఇలాంటి ఒక వ్యక్తిని పోగొట్టుకున్నామే అని వాళ్ళు బాధపడాలి కదా. సో దట్ ఈస్ వాట్ ఐ విల్ సే. ఫెయిలియర్ సక్సెస్ అనేది సేమ్ కాయిన్, రెండు పక్కలు అంతే. ఈ కాయిన్ లో ఇది చూసి ఇది ఫెయిలియర్ అని అనుకుంటే ఏం కాదు, ఇలా చూడండి అంతే.